శైలేంద్రకు చుక్కలు చూపించిన పెద్దమ్మ, పెద్దయ్య. అసలు వాళ్ళు అలా శైలేంద్ర పట్ల ప్రవర్తించడానికి గల కారణమేంటో, అసలు ఏం జరిగిందో అని ఒక ఇమాజినరీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. శైలేంద్రకి వైద్యం పేరుతో ఒక రోకలి తీసుకొని పెద్దయ్య నడుం మీద కొడుతూ ఉంటాడు కదా! ఆ దెబ్బలని భరించలేక శైలేంద్ర, "మీకు దండం పెడతాను, ఈ వైద్యం నాకొద్దు, నేను వెళ్ళిపోతాను, నన్నొదిలేయండి" అని అంటాడు. "అదేంటి బిడ్డా, అలా మధ్యలో వైద్యాన్ని వదిలేస్తే ఎలా? పూర్తిగా నయం అవ్వకుండా అలా మధ్యలో వదిలేయకూడదు" అని అంటాడు పెద్దయ్య. "ఏమే, ఇందాక చూపించాం కదా, అది తీసుకురా. దీంతో పనైపోయింది, ఇప్పుడు దాంతో చేద్దాం. ఈ దెబ్బతో నడుం సాఫీగా అయిపోతుంది బిడ్డకి" అని అంటాడు పెద్దయ్య. "సరే అయ్యా, ఇప్పుడే తెస్తున్నాను ఉండు" అని పెద్దమ్మ ఆ కుందిని తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. "మీకు దండం పెడతాను, నాకే నడుము నొప్పి లేదు, మిమ్మల్ని ఒక విషయం గురించి అడుగుదామని వచ్చాను, నన్ను వదిలేయండి" అని అంటాడు శైలేంద్ర. పెద్దమ్మ, పెద్దయ్య ఆశ్చర్యంగా చూస్తూ, "ఏంటి బిడ్డా, నీకు నడుము నొప్పి లేదా? అయ్యయ్యో, ఏం విషయం కనుక్కుందామని వచ్చావు బాబు? మరి అయితే ఈ దెబ్బలెందుకు తిన్నావు? ఈ వైద్యం ఎందుకు చేయించుకున్నావు? అలా అబద్ధం ఎందుకు చెప్పావయ్యా" అని అంటాడు పెద్దయ్య. "అంటే ఆయుర్వేదిక వైద్యం ఇంత వైలెంట్గా ఉంటుందని నాకు తెలీదు. అందుకే వైద్యం పేరుతో మిమ్మల్ని మాటల్లో పెట్టి విషయాన్ని తెలుసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఈ వైద్యాన్ని నేను భరించలేకపోతున్నాను. డైరెక్ట్గా అడిగేస్తున్నాను, నాకు ఒక విషయం చెప్పండి" అని అంటాడు శైలేంద్ర. "అయ్యయ్యో, అబద్ధం చెప్పి వైద్యం పేరుతో ఇన్ని దెబ్బలు తిన్నావా? అదేదో నువ్వు రావడంతోటే విషయం చెప్పొచ్చు కదా బిడ్డా, ఎందుకు ఇలా అబద్ధమాడి మా వైద్యాన్ని అవమానపరచాలనుకున్నావు" అని అంటాడు పెద్దయ్య. "పెద్దయ్య, మీ వైద్యాన్ని అవమానపరచాలి అనేది నా ఉద్దేశం కాదు" అని అంటాడు శైలేంద్ర. "మరైతే ఎందుకు అబద్ధం చెప్పినావు బిడ్డా" అని అంటాడు పెద్దయ్య. అది అది మొన్న మీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ ఏం పనుంది? ఇక్కడ ఏం పనుండి వచ్చింది" అని అంటాడు శైలేంద్ర. "ఏ అమ్మాయి బాబు? వైద్యం పేరుతో చాలామంది వస్తూనే ఉంటారు, అందులో ఎవరో మేమేం గుర్తుపట్టగలం బాబు" అని అంటాడు పెద్దయ్య. శైలేంద్ర ఫోన్ తీసి వస్తారా ఫోటోని చూపిస్తూ, "ఇదిగో, బాగా చూడండి, గుర్తు తెచ్చుకోండి, ఈ అమ్మాయి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది" అని అడుగుతాడు. పెద్దమ్మ, పెద్దయ్య ఒకరినొకరు చూసుకుని తలలూపుతారు. తర్వాత శైలేంద్రతో, "ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదంట, ఆయన కొంచెం దూరంగా ఉన్నారంట, ఆయన ఇక్కడికి రాలేని పరిస్థితి. అందుకే ఆమె వాళ్ళ నాన్నగారికి మా వైద్యం గురించి తెలుసంట. వాళ్ళ నాన్నగారు ఆమెకు ఫోన్ చేసి ఇక్కడి నుండి కొన్ని ఆయుర్వేదిక్ మందులు తీసుకురామని చెప్పారంట. అందుకోసమే వాళ్ళ నాన్నగారికి అవసరమైన మందుల కోసం వచ్చింది" అని అంటారు పెద్దమ్మ, పెద్దయ్య. "నిజంగానే వాళ్ళ నాన్నగారికి కావాల్సిన మందుల కోసమే వచ్చిందా" అని అంటాడు శైలేంద్ర. "మాకు ఆ అమ్మాయి ఏ విషయాలైతే చెప్పిందో ఆ విషయాలని మేము మీకు చెప్తున్నాము. మిగతా విషయాలన్నీ మాకేం తెలుసు బాబు" అని అంటారు పెద్దయ్య, పెద్దమ్మ. "అయినా వైద్య సహాయం కోరి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వైద్య సహాయం చేసి పంపిస్తాము. అంతేకాని వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో వాటిలతో మాకు పని లేదు బాబు" అని అంటారు పెద్దయ్య. "మేము రోగి కండిషన్ బట్టి మా దగ్గరున్న ఆకులు, వనమూలికలతో మందుని తయారు చేసి వాళ్ళకిస్తాం. అంతే బాబు. వాళ్ళ గురించి ఇంకా వివరాలేమీ మేము తెలుసుకోము. మేము తెలుసుకునేది ఒక్కటే బాబు, రోగి ఎలా ఉన్నాడు, రోగికి ఎలాంటి లక్షణాలున్నాయి, వాటిని బట్టి మా దగ్గరున్న వనమూలికలతో మందులు తయారు చేసి ఇచ్చి పంపిస్తాము. అంతే బాబు" అని అంటాడు పెద్దయ్య. "సరే పెద్దయ్య, చాలా థ్యాంక్స్, నేను అడిగిన వాటి అన్నిటికీ సమాధానం చెప్పినందుకు" అని శైలేంద్ర అక్కడి నుంచి, రిషి గురించి ఏ ఆచూకీ తెలియలేదు, ఏం జరుగుంటుంది, అసలు రిషి ఏమైనట్టు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శైలేంద్ర వెళ్ళిపోయిన తర్వాత పెద్దమ్మ, పెద్దయ్య తలుపులు వేసేసుకుని ఇంకా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏందయ్యా ఇది, ఆ అమ్మి చెప్పినట్టే ఈ అబ్బి నిజంగా ఆరా తీయడానికి వచ్చాడు" అని అంటుంది పెద్దమ్మ, పెద్దయ్యతో. "అవునే, ఆ అమ్మి మనకి ముందుగానే చెప్పి హెచ్చరించింది కాబట్టి మనం వాళ్ళ వివరాలు ఏమీ తెలియకుండా దాచగలిగాము." "అవునయ్యా, ఆ అమ్మి చాలా తెలివైన బిడ్డ. తన పెనుముటిని కాపాడుకోవడానికి ఎంతో పోరాడుతుంది, ఎంతో తాపత్రయపడుతుంది.
ఆ అమ్మిని కిడ్నాప్ చేసిన తర్వాత ఎలా అయినా సరే వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తారు అని ముందుగానే ఊహించి మనకి ముందుగానే చెప్పింది ఆ బిడ్డ. ఎంతో తెలివైన బిడ్డ అని అంటుంది పెద్దమ్మ. ఇలా పెద్దమ్మ, పెద్దయ్య మాట్లాడుకుంటూ వస్తారా ఎప్పుడు చెప్పింది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వస్తారని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ ముక్కులు వచ్చి రక్షిస్తాడు కదా! తర్వాత వస్తారా రిషి దగ్గరికి వెళ్తుంది. ఇంకా రిషిని ఇంటికి తీసుకువెళ్ళడానికి కారులో కూర్చోపెట్టి, "సార్ మీరు కారులోనే కూర్చోండి. నేను ఇప్పుడే పెద్దమ్మ, పెద్దయ్యకి ఒకసారి థాంక్స్ చెప్పి వస్తాను" అని మళ్ళీ వెనక్కి వస్తుంది. పెద్దమ్మ, పెద్దయ్యలకి మళ్ళీ ఇంకోసారి థాంక్స్ చెప్పి, "మా పెద్దమ్మ, పెద్దయ్య మీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు కాబట్టి, నేను ఇక్కడి నుండే కిడ్నాప్ అయ్యాను కాబట్టి, ఇక్కడ ఏం జరిగింది అనేది వివరాలు తెలుసుకోవడానికి నా కోసం ఖచ్చితంగా కొంతమంది వస్తారు. మరీ ముఖ్యంగా ఇతను" అని శైలేంద్ర ఫోటోని చూపిస్తుంది ఫోన్‌లో పెద్దమ్మ, పెద్దయ్యలకి వసుధార. ఇక్కడ రిషి సార్‌కి వైద్యం జరిగింది. రిషి సార్ ఇక్కడే ఉన్నారు అనే విషయం ఇతనికి మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు. అలా తెలిస్తే నా భర్త ప్రాణాలకి చాలా ప్రమాదం పొంచి ఉంది అని అంటుంది వసుధార పెద్దమ్మ, పెద్దయ్యలతో. పెద్దమ్మ, పెద్దయ్య ఆ ఫోటోని బాగా చూసి, "బిడ్డ ఈ ఫోటో మాకు చూపించావు కదా! మా దగ్గరికి వస్తే మేము ఎలా సమాధానం చెప్పాలో అలానే సమాధానం చెప్తాము. నువ్వు నిజంగా ఈ మాట చెప్పకపోతే నిజంగా మేము మంచితనంతో అడుగుతున్నారు అని చెప్పేసేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు నీ భర్త ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఇతని వల్ల ప్రమాదం పొంచి ఉంది అని చెప్తున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రిషి బిడ్డకి ఇక్కడ వైద్యం జరిగిందని మేము బయటికి రానివ్వం బిడ్డ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా నీ పెనిమిటిని తీసుకువెళ్ళు. నువ్వు నిశ్చింతగా ఉండు బిడ్డ" అని పెద్దమ్మ, పెద్దయ్య వసుధారకి హామీ ఇస్తారు. నా భర్త ప్రాణాల్ని కాపాడినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు. కానీ రిషి సార్ బాగైన తర్వాత రిషి సార్ నేను ఖచ్చితంగా మీ ఇద్దరి దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాము అని అంటుంది వసుధార. సరే బిడ్డ అని పెద్దయ్య, పెద్దమ్మ నవ్వుతూ ఉంటారు. జాగ్రత్త పెద్దమ్మ, పెద్దయ్య. రౌడీలు మా కోసం మా వివరాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వసుధార వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి, "వెళ్ళొస్తాను పెద్దయ్య, వెళ్ళొస్తాం పెద్దమ్మ" అని వాళ్ళిద్దరికీ వెళ్తున్నట్టు బాయ్ కూడా చెప్పేసి ఇంకా కార్ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటుంది. డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాక రిషి వసుతో, "ఏంటి వసుధార ఇంత లేట్ అయ్యింది" అని అంటాడు. "ఏం లేదు సార్, ఇక్కడి నుంచి నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు కదా! అందుకే వివరాలు తెలుసుకోవడానికి మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి వస్తున్నాను" అని అంటుంది వసు. "నిజమే వసుధార, నువ్వు చేసింది చాలా కరెక్ట్. పెద్దమ్మ, పెద్దయ్యలు నన్ను కాపాడారు. అలానే నువ్వు ఇక్కడ ఉండగా రౌడీలు నిన్ను కిడ్నాప్ చేశారంటే నీ ఆచూకీ కోసం నువ్వెందుకొచ్చావో అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి చాలా మంచి పని చేసావు వసుధార" అని అంటాడు రిషి. అలా వసుధార ముందుగానే శైలేంద్ర ఫోటోని పెద్దమ్మ, పెద్దయ్యలకి చూపించి, తను వస్తే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండమని, రిషి సార్‌కి ఇక్కడ వైద్యం జరిగినట్టు ఆ శైలేంద్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని వసుధార పెద్దమ్మ, పెద్దయ్యలని ముందుగానే హెచ్చరించడం వలన పెద్దమ్మ, పెద్దయ్య శైలేంద్ర పట్ల అలా ప్రవర్తించారు. ఇది నా ఇమాజినేషన్ అండి. ఇలా వసుధార ముందుగా హెచ్చరించడం వల్లనే శైలేంద్రని అలా ఆడుకున్నట్టు చూపిస్తే బావుంటుందని నా ఉద్దేశం. ఈ ఇమాజినరీ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.